బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. వైసీపీ సర్పంచ్ పైన దాడి చేశారు కొంతమంది. అక్కడికి వచ్చినటువంటి మూకలు టీ తాగుతున్నటువంటి మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పైన రాడ్లతో దొంగచాటుగా వచ్చి చావగొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే కింద పడిపోయినా కాళ్ళ వేళ్ళ పట్టుకొని కొట్టొద్దని వేడుకున్నా ఎట్టి పరిస్థితిలో వినకుండా చాలా భీకరంగా దాడులు చేసి ఆ వ్యక్తిని ఒక రకంగా గాయపరిచారు. ప్రస్తుతమైన పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే దాడి చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళే అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ సీసీటీవీ ఫుటేజ్లో బహుశా ఒక దాబా లాంటిది. అక్కడికి వచ్చి వైసీపీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీ తాగుతున్నాడు. ఒకసారి విజువల్స్ ఫస్ట్ నుంచి మీకు ప్లే చేస్తాను. సో దాంట్లో చాలా సరదాగా తనతో పాటు చూడండి తన స్నేహితుడితో కలిసి అలా టీ తాగేందుకు అక్కడికి వచ్చాడు. అంతలోనే వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు వారి చేతిలో రాడ్లు ఉన్నాయి. ఎక్కడ చూడండి, అక్కడ మీకు కనబడుతున్నటువంటి ఆ బ్లూ కలర్ షర్ట్ అండ్ వైట్ షర్ట్ అక్కడ కనబడుతున్న ఆ ఇద్దరు వ్యక్తులే. దాంట్లో సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఉన్నాడు, బ్లూ షర్ట్ వైట్ షర్ట్ వేసుకున్న ఆయన. సో వెనకాల నుంచి వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు టీడీపీ వాళ్ళనేటువంటి ఆరోపణ వైసీపీ చేస్తోంది. చేతుల్లో రాడ్లతో వచ్చారు. ఒక్కసారిగా దాడి చేయడంతో పరుగులు పెట్టేందుకు నాగమల్లేశ్వరరావు ప్రయత్నం చేశాడు. కానీ ఒక బలమైనటువంటి దెబ్బ పడింది తలపైన. దీంతో ఒక్కసారిగా స్పృహ తప్పి అలా పడిపోయాడు. పడిపోయినా కూడా వినకుండా మళ్ళీ పడిపోయాడు. చూడండి ఇక్కడ మీకు బ్లర్ రేస్ చూపిస్తున్నాము. సో మళ్ళీ పడిపోయాడు. వెంటనే అయినా కూడా వినకుండా ఇద్దరు చేతుల్లో నుంచి ఆ రాడ్లు మనకు కనబడుతున్నాయి. చాలా బలంగా చూడండి, చాలా బలం ఉన్నంత ప్రయోగించి ఆ వ్యక్తిని చాలా భీకరంగా దాడులు చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రాడ్డుతో సుమారుగా 10 సార్లు ఆ నాగమల్లేశ్వరరావుపై దాడి చేశాడు. సో ప్రస్తుతానికి ఈ వీడియో ఆధారితంగా పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నారు. సో అక్కడ చాలా సరదాగా తన మిత్రుడితో లేదా తనకు తెలిసిన వ్యక్తితో వచ్చి ఛాయ్ తాగుతూ ఉంటే వెనకాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఇక్కడ మొదటి విజువల్ స్టార్టింగ్ నుంచి కూడా అలా ఇద్దరు కూర్చొని టీ తాగేందుకు వచ్చారు. అంతలోనే వెనకాల నుంచి ఇద్దరు రాడ్లు పట్టుకొని వచ్చారు. అంతలోనే గమనించాడు. వాళ్ళు అక్కడ లేచే లోపే కథం రాడ్లు పట్టి దాడి చేయడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి అక్కడి నుంచి పరారైపోయాడు, పరుగులు తీశాడు. ఆ వ్యక్తి దొరకలేదు. అక్కడ సర్పంచ్ మాత్రం అలాగే కింద పడిపోయాడు. ఆయన కొట్టడంతో ఒక్కసారిగా బలమైన దెబ్బ తలకు తగిలింది. దీంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. సో పీసీఆర్ ఫెనీ ఆడియో దగ్గర ఒకసారి ఆడియో ప్లే చేస్తారా? Right, this content has a disturbing visuals. Viewer discretion is advised. సో ఈ కంటెంట్లో మీకు కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. సో ఇక్కడ డైరెక్ట్గా డాబాలో కూర్చొని టీ తాగుతున్నటువంటి ఆ సర్పంచ్ పైన వెనకాల నుంచి రాడ్లతో వచ్చి చాలా బలంగా దాడులు చేయడంతో అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆ రాడ్డుతో తలపై ఒక్కసారి కొట్టడంతోనే స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే పడిపోయినా వదిలిపెట్టకుండా బలమంతా ఉపయోగించి ఆ వ్యక్తిని కొడుతూ ఉంటే నిజంగా చూస్తుంటేనే భయం అవుతోంది. అటువంటి దాడి జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? పొన్నూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నాగమల్లేశ్వరరావు పరిస్థితి ఎలా ఉంది? అసలు వివాదానికి కారణం ఏంటి? మన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గా ఉన్న వైసీపీ సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావుపై నిన్న సాయంత్రం అతను ఒక టీ షాప్ దగ్గర కూర్చొని టీ తాగుతున్న సమయంలో కట్టంపూడి నాగేంద్ర స్వామి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు వచ్చి నాగస్వామి, మరో వ్యక్తి పేరు వివరాలు రాలేదు, ఇద్దరు కూడా వచ్చి అతని మీద దాడి చేసి అతన్ని విపరీతంగా కొట్టడంతో అక్కడ పడిపోయిన పరిస్థితి. సాగుతున్న అక్కడ ఉన్న పొన్నూరు ప్రైవేట్ హాస్పిటల్కి చేర్పిస్తే అక్కడ పరిస్థితి ప్రమాదంగా ఉంది. అత్యంత పాశవికంగా అతని మీద దాడి జరిగింది. ఈ పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు వైద్యశాలకు నిన్న తరలించారు. అయితే ఇప్పటికీ
అతని కండిషన్ కొంచెం కండిషన్ సీరియస్ గానే ఉంది అనేది చెప్తున్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా నిన్న రూరల్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. బట్ దీనికి అసలుకి కారణాలు ఏంటి అనే అంశాలు అయితే ఇప్పుడు దాకా అయితే తెలియలేదు. అదే పూర్తిగా కూడా మన్నవ నాగేశ్వరరావు కూడా నాగమల్లేశ్వరరావు కూడా ఇంకా స్పృహలోకి రాలేదు. అతను అసలుకి ఏం జరిగింది ఏంటి అనే సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు కానీ బట్ ఎవరైతే ఈ దాడి చేశారో అతని గురించి కూడా కొంత సమాచారం తెలుసు, అతన్ని పట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ అసలు దీనికి ఆ గ్రామంలో ఉన్న కక్కల లేకపోతే ఏం జరిగింది ఇటువంటిలో ఒక వైసీపీ సర్పంచ్ గ్రామంలో ఉన్న సర్పంచ్ మీద దాడి చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఒక ఈ కోణం కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కానీ పూర్తి స్థాయి సమాచారం అంటే పూర్తిగా అతను కోలుకునే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు అనేది కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే ఎంతవరకు ఇది ముందుకు పోగలం, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే సమాచారం కూడా చూసుకోవాలి. అయితే కొంత సీరియస్ గానే కండిషన్ అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసులు నిందితుల్ని అదుపులో తీసుకోలేదు అని అంటున్నారు. బట్ ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారు నాగేంద్ర స్వామిని అనేది కట్టంపూడి నాగేంద్ర స్వామిని అనేది చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు అనేది వేచి చూడాలి. మరో గంట తర్వాత మాత్రం పూర్తి వివరాలు తెలిసే సమాచారం అయితే వస్తుంది. అంటే ఇప్పటికీ అతను అన్కాన్షియస్ లోనే ఉన్నట్టుగా సర్పంచ్ తెలుస్తుంది. అతని దగ్గర ఇక్కడ రాజకీయ విభేదాల కారణం అనుకోవాలి. బికాస్ అక్కడ దాడి చేసిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులేనా? డెఫినెట్ గా ఊర్లలో రాజకీయాలే సంబంధించిన వాళ్ళే. ఇవి చాలా కాలంగా అంటే సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా గతంలో జరిగిన ఇష్యూలోనే ఇది పాత కక్షలు. కొంత పలుకుబడి ఉన్న నాయకుడుగానే ఈ అంటే నాగేంద్ర స్వామి కొంత టీడీపీలో కొంత యాక్టివ్ రోల్ చేస్తున్న నాయకుడుగానే చెప్తున్నారు. బహుశా పూర్తి వివరాలు మనకు ఒక గంట తర్వాత గానీ తెలిసే పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తం మీద గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ దారుణం చోటు చేసుకుంది. వైసీపీ సర్పంచ్ పైన టీ తాగుతున్నటువంటి మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు రాడ్లతో దాడి చేశారు. అయితే దాడి చేసిన వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతానికి మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగమల్లేశ్వరరావు పొన్నూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతమైన పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో చాలా పెద్ద ఎత్తున అనారోగ్య బారిన పడిపోయి పూర్తిగా ఆయనకి అపస్మార స్థితిలో వెళ్ళిపోయి ప్రస్తుతమైన పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. ఆయన స్పృహలోకి వస్తే కానీ ఏం జరిగింది ఎలా ఉందనేది తెలియదు అన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ ఘటన కొంత పెద్ద ఎత్తున అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. వెనకాల నుంచి వచ్చి చాలా భీకరంగా ఒకేసారి రాడ్లతో ఇద్దరు మరో వ్యక్తి పైన కూడా దాడి చేయబోరు. అక్కడ నుంచి ఒక వ్యక్తి పారిపోయాడు. అక్కడ సర్పంచ్ మాత్రమే ఆగి ఉన్నాడు. దీంతో ఆయనని పదే బలవంతంగా తన బలమంతా ఉపయోగించి ఆ రాడ్డుతో కొడుతూ ఉన్నాడంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఎంతలా గాయపడి ఉంటాడనేది అర్థం చేసుకోండి. ఒక్కసారిగా బొక్కబోర్లా పడిపోయాడు. వాళ్ళు కొట్టేటువంటి ఆ దాడులకి చాలా బలంగా తలపై తగలడంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. అంతలోనే అయినా కూడా వినకుండా ఇద్దరు కలిసి బలమంతా ఉపయోగించి ఆయన పైన దాడి చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ పగలు ప్రతీకారం